జగన్ ప్రభుత్వ విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీని రాష్ట్రానికి రప్పించి ఏపీ జెన్కో, నరేట్ క్యాప్లతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ నెలకొల్పింది. దాని ఆధ్వర్యంలో రాష్ట్రంలో సోలార్ పార్కుల ఏర్పాటుకు చొరవ తీసుకుంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 4000 మెగావాట్ల సామర్థ్యం గల 4 సోలార్ పవర్ పార్కులు అభివృద్ధి చేసింది. వాటిలో 2019 నాటికే 3050 మెగావాట్ల ఉత్పత్తి మొదలైంది. ఈ ప్లాంట్ల వల్ల వచ్చే పన్నులు, ఉపాధి, రైతులకు ఆదాయం వంటి ఈ ప్రయోజనాలన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దక్కుతున్నాయి. ఇది టీడీపీ ప్రభుత్వ దూరదృష్టి. కానీ జగన్ హయాంలో ఎక్కడో రాజస్థాన్ లో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు 7000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. అది 2024లో ఉత్పత్తి ప్రారంభమయ్యే ప్లాంట్లతో 2021లోనే ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్లాంట్ల వల్ల వచ్చే లాభాలన్నీ అదానీ సంస్థకు, పన్నుల రూపంలో సమకూరే ఆదాయం రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది. అధిక ధర, ప్రసార నష్టాలు, ఇతర రూపాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోయలేని భారం పడుతుందని, అదానీ నుంచి విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకోవడానికి జగన్ కు భారీగా ముడుపులందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఇది జగన్ స్వార్థ ఫలితం. మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటైతే భారీగా ప్రయోజనాలు దక్కేవి. మెగావాట్ కు 42 లక్షల రూపాయల చొప్పున డెవలపర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఛార్జీలు చెల్లిస్తారు. రాష్ట్రానికి 2940 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. డెవలపర్ కట్టే జీఎస్టీలో 6% నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. కేంద్రానికి వెళ్లే 6%లో రాష్ట్ర వాటాగా వచ్చేది కూడా కలిపితే అది 7% ఉంటుంది. అంటే సుమారు 1960 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో సోలార్ పార్కుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మెగావాట్ కు 20 లక్షల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. ఈ లెక్కన 1400 కోట్ల రూపాయలు వస్తుంది. జగన్ సర్కారు 7000 మెగావాట్ల ప్రాజెక్టులు ఏపీలో ఏర్పాటు చేయకుండా రాజస్థాన్ నెలకొల్పిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనడంతో అనంతపురం వంటి వెనుకబడిన పొలాల్ని బీడుపెట్టిన రైతులకు మరింత అన్యాయం జరుగుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు తీసుకున్న భూములకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున లీజు చెల్లిస్తారు. 2 ఏళ్లకోసారి 5% పెంచుతారు. ఒక్కో ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే లీజు రూపంలో ఒక్కో రైతుకు 12,94,000 రూపాయలు లభిస్తుంది. నీటి వనరులు సమృద్ధిగా ఉండి వాణిజ్య పంటలు పండించే రైతులకు వచ్చే ఆదాయం కరువు సీమలోని రైతులకు దక్కుతుంది. మెగావాట్ కు 5 ఎకరాల చొప్పున 7000 మెగావాట్లకు 35,000 ఎకరాలు కావాలి. అంటే రైతులకు లీజు రూపంలో సుమారు 4,531 కోట్లు అందేవి. రైతులు రాష్ట్రంలోనే ఖర్చు చేస్తారు కాబట్టి దానిపై పన్నుల రూపంలో ప్రభుత్వానికే మళ్లీ ఆదాయం వచ్చేది. కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలనే బెదిరించి తరిమి కొట్టి వేలాది మందికి ఉపాధికి గండి కొట్టిన జగన్ ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే నిర్వాకం వెలగబెట్టింది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో 1 మెగావాట్ కు సగటున 2 ఉపాధి లభిస్తుంది. 7000 మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే 14,000 మందికి ఉపాధి లభించేది. ఒక్కొక్కరికి సగటున నెలకు 20,000 జీతం అనుకున్నా ఏటా 336 కోట్ల రూపాయల చొప్పున 25 ఏళ్లలో జీతాల రూపంలో 8,400 కోట్ల రూపాయలు వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే వినియోగిస్తారు కాబట్టి పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుంది.